హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో గైస్, ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు డబ్బులు సంపాదిస్తున్నారు మీ డిగ్రీ ఫినిష్ చేయకుండా. అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాతనే మనం డబ్బులు సంపాదించవచ్చు జాబ్ చేసి అని. బట్ ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ దే మేకింగ్ మనీ ఆన్లైన్, వాల్యుబుల్ స్కిల్స్ బిల్డ్ చేసుకుంటున్నారు, రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతున్నారు వైల్ స్టిల్ అటెండ్ ద క్లాసెస్. అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, మీరు దీంట్లో ఏం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు, స్పెషల్ కనెక్షన్స్ ఉండాల్సిన అవసరం లేదు. సో these are the 5 powerful methods that students can use to start earning while studying. So let's get started. But start చేసే ముందు మన ఇంట్రో ప్లే చేసేద్దాం. మెథడ్ నెంబర్ 1 వచ్చేసి ఫ్రీలాన్సింగ్. సో ఫ్రీలాన్సింగ్ అనేది ఈజియెస్ట్ వే అనమాట. స్టూడెంట్స్ ఈజీగా దీంతో మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఒక ఫ్రీలాన్సర్ అతను తన క్లయింట్ వర్క్ కంప్లీట్ చేస్తాడు అనమాట, దాని తగ్గట్టుగా పేమెంట్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే, మీకు కానీ దాని తగ్గట్టుగా స్కిల్స్ ఉంటే మీరు స్టార్ట్ చేయొచ్చు. ఆర్ బ్రో నేను కొత్త స్కిల్స్ నేర్చుకున్నానంటే దాన్ని కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో మీకు ఎట్లాంటి స్కిల్స్ ఉండాలంటే గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, సోషల్ మీడియా మేనేజ్మెంట్, డేటా ఎంట్రీ, వెబ్సైట్ డెవలప్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కానీ బేసిక్ వీడియో ఎడిటింగ్ తెలిస్తే మీరు క్రియేటివ్స్ కానీ బిజినెస్ కానీ ఆ ఎడిటింగ్ చేయొచ్చు అనమాట. దాని దగ్గరగా మీకు పేమెంట్ కూడా వస్తుంది. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆలోచించద్దు. ఫస్ట్ స్కిల్స్ బిల్డ్ చేసుకోండి, మీ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోండి. ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు మీ మీద ట్రస్ట్ చేస్తారు అండ్ మీకు మోర్ క్లయింట్స్ వస్తారు. అండ్ నన్ను అడిగితే మీ వర్క్ని ఇన్స్టాగ్రామ్లో ఆర్ యూట్యూబ్లో కొంచెం పెట్టండి, సో దట్ యూ విల్ గెట్ మోర్ క్లయింట్స్, రైట్? సో ఈ ఫ్రీలాన్సింగ్ వల్ల మీరు కమ్యూనికేషన్ నేర్చుకోవచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్చుకోవచ్చు, రైట్? మెథడ్ నెంబర్ 2 వచ్చేసి ఇంటర్న్షిప్. సో గైస్, సెకండ్ మెథడ్ వచ్చేసి ఇంటర్న్షిప్ అనమాట. చాలా మంది అసలు ఇంటర్న్షిప్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే స్టైపెండ్ అన్నది స్మాల్ అని అనుకుంటారు, 2000 5000 తక్కువ అనుకుంటారు. కానీ బట్ వాల్యుబుల్ థింగ్ యూ హ్యావ్ టు సీ ఎక్స్పీరియన్స్. సో కంపెనీ ఎట్లా వర్క్ అవుతుంది, బిజినెస్ ఎట్లా ఆపరేట్ చేస్తారు, ప్రాబ్లం వచ్చినప్పుడు ఎట్లా సాల్వ్ చేస్తారు, టీంలో ఉంటే ఎట్లా కమ్యూనికేట్ చేస్తారో మీకు తెలుసు. సో ఇఫ్ అట్ ఆల్ మీరు జాబ్ చేసిన మీరు ఇంటర్న్షిప్ చేస్తే, మీరు జాబ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకే ప్రాబ్లం వచ్చేటప్పుడు ఇట్లా సాల్వ్ చేయాలి, ఆర్ టీంతో ఇట్లా కమ్యూనికేట్ చేయాలి అని మీకు తెలుస్తుంది. ఓకే, అండ్ గుర్తుపెట్టుకోండి గైస్, ఇంటర్న్షిప్లో కూడా మీరు స్కిల్స్ నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, సో మీకు స్కిల్స్ లేకపోయినా కూడా మీరు స్కిల్స్ బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇంటర్న్షిప్ చేస్తే మీకు ప్రొఫెషనల్ స్కిల్స్ అనేవి బిల్డ్ అవుతాయి, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జాబ్ చేసే ముందు అట్లీస్ట్ డూ సమ్ ఇంటర్న్షిప్స్, సో మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అండ్ మీ రెజ్యూమ్కి ఒక వాల్యూ యాడ్ అవుతుంది గైస్. సర్టిఫికేట్ వస్తుంది కదా ఇంటర్న్షిప్ చేసిన తర్వాత, సో ఆ సర్టిఫికేట్ మీ రెజ్యూమ్లో పెట్టుకుంటే మీకు వాల్యూ యాడ్ అవుతుంది. మెథడ్ నెంబర్ 3, కంటెంట్ క్రియేషన్. సో గైస్, ఈ రోజుల్లో మీ దగ్గర స్మార్ట్ ఫోన్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉందంటే మీరు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ మీరు దేని మీద చేయొచ్చు అనమాట, ఎడ్యుకేషన్, టెక్నాలజీ, ఫ్యాషన్, ఫిట్నెస్, మోటివేషన్, కాలేజ్ లైఫ్. అని చెప్పేది ఏంటంటే గైస్, ఎప్పుడు కూడా ముందు వ్యూస్ కోసం చేయొద్దు, వాల్యూ ప్రొవైడ్ చేయాలి, దానికోసం చేయండి. బికాస్ ఆడియన్స్కి వాల్యూ ప్రొవైడ్ చేయాలి, విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ మీరు ఫస్ట్ వీడియో పెట్టేటప్పుడు మంచిగా ఎక్కువ లైక్స్ వచ్చేయాలి, ఎక్కువ వ్యూస్ వచ్చేయాలి, దానివల్ల సబ్స్క్రైబర్స్ పెరిగిపోవాలి అని అనుకోవద్దు. ఫస్ట్ వీడియో అంత బాగా వ్యూస్ రాకపోవచ్చు, లైక్స్ రాకపోవచ్చు, దానివల్ల సబ్స్క్రైబర్స్ రాకపోవచ్చు. బట్ ఏంటంటే మీరు చేసే ప్రతి వీడియో వల్ల మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బిల్డ్ అవుతుంది, మీ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది, అండ్ మీ క్రియేటివిటీ అన్నది నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్రొవైడ్ ద వాల్యూ ఫర్ ద ఆడియన్స్. ఈ మనీ, ఈ సబ్స్క్రైబర్స్, ఈ వ్యూస్ తర్వాత వస్తాయి. మెథడ్ నెంబర్ 4, సెల్లింగ్ డిజిటల్ ప్రొడక్ట్స్. సో గైస్, డిజిటల్
ప్రోడక్ట్ ఐటమ్స్ అన్నవి మీరు ఒక్కసారి క్రియేట్ చేసి మల్టిపుల్ టైమ్స్ మీరు అమ్మచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నోషన్ టెంప్లెట్స్, రెజ్యూమ్ టెంప్లెట్స్, స్టడీ ప్లానర్స్, ఈ బుక్స్, ప్రెజెంటేషన్ టెంప్లెట్స్. ఇక్కడ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒక్కసారి క్రియేట్ చేసి మల్టిపుల్ టైమ్స్ అమ్మచ్చు అనమాట. బట్ చూసుకుంటే దీంట్లో చాలా ఎఫర్ట్ పెట్టాలి. ఓకే, ఫస్ట్ మీరు చాలా ఎఫర్ట్ పెట్టాలి. తర్వాత మీరు చదువుకుంటున్నప్పుడు మీరు మంచిగా ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఎఫర్ట్ పెట్టండి. మెథడ్ నెంబర్ 5, ఆన్లైన్ ట్యూటోరింగ్. సో మీరు మంచిగా ఒక సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగలరు, మీకు మంచిగా నాలెడ్జ్ ఉందంటే మీరు ఆన్లైన్ ట్యూటోరింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే చాలా మంది కొత్త నేర్చుకోవాలనుకుంటారు. ఓకే, సో మీరు స్కూల్ సబ్జెక్ట్స్ చెప్పచ్చు, ప్రెజెంటేషన్ స్కిల్స్ గురించి చెప్పచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి చెప్పచ్చు, ఆర్ యూ కెన్ సే దెమ్ గివ్ ఏ ప్రాక్టికల్ నాలెడ్జ్, ఆర్ మీకున్న నాలెడ్జ్ని పక్కలతో షేర్ చేయొచ్చు. ఇక్కడ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటో చెప్పనా గైస్, వాళ్ళకి మీరు నేర్పిస్తున్నారు, మీకు నాలెడ్జ్ బిల్డ్ అవుతుంది అండ్ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది నేర్చుకోవడానికి మనీ ఖర్చు పెడుతున్నారు. సో డెఫినెట్లీ యూ కెన్ సీజ్ ద ఆపర్చునిటీ అండ్ మీరు కూడా ఆన్లైన్ ట్యూటరింగ్ స్టార్ట్ చేయొచ్చు, విచ్ ఈస్ ద ఈజియెస్ట్ వే టు ఎర్న్. అండ్ దీనికి అసలు జీరో ఇన్వెస్ట్మెంట్ అనమాట. దిస్ ఈస్ ద ఈజియెస్ట్ వే. స్టూడెంట్స్ మీరు కానీ మీకు మంచి నాలెడ్జ్ ఉందంటే డెఫినెట్లీ యూ కెన్ డూ ద ఆన్లైన్ ట్యూటోరింగ్. These are the 5 powerful methods that students can use to start earning while studying. So yes, ఇప్పుడు చాలా మంది అడగచ్చు, బ్రో అన్ని 5 మెథడ్స్ అప్లై చేయాలంటే అవసరం లేదు, ఏదో ఒక మెథడ్ అప్లై చేయండి, దాని దగ్గరగా స్కిల్స్ నేర్చుకోండి, కన్సిస్టెంట్గా యాక్షన్ తీసుకోండి. చెప్తున్నా కదా గైస్, ఇప్పుడు చెప్పిన 5 మెథడ్స్ మీరు ఏదో ఒక మెథడ్ అప్లై చేస్తే మీకు ఫ్యూచర్లో చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. సో గైస్, మీకు కానీ ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉందో వాళ్ళతో ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ కంటెంట్ లైక్ దిస్. ఫ్యాషన్ మీద, గ్రూమింగ్ మీద, లైఫ్ స్టైల్ మీద ఇంకా ఇట్లాంటి వీడియోస్ వస్తుంటే ప్రతిరోజు పెడుతూ ఉంటాం మనం. అండ్ బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి గైస్, సో దట్ నేను ప్రతిసారి ఇట్లా వీడియో పెట్టేటప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ మీరు నా వీడియో మిస్ అవ్వరు అనమాట. అండ్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.